ఎందరో మహామహుల శ్రమతో నిలిచిన సంఘం, ఎందరో కుల పెద్దలు చేయి చేయి కలిపి నిర్మించిన సంఘం నేడు నియంతృత్వ పాలనలోకి వెళ్ళిందా? 1000 కుటుంబాల సొత్తు ఒకే కుటుంబం కబంధ హస్తాల్లో చిక్కుకుందా? ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులే జులుం చేసే పరిస్థితి నిజంగా నిజ నిర్ధారణ కమిటీ సంఘానికి మేలు చేసే నిర్ణయమే తీసుకుందా? ప్రశ్నిస్తే దాడి చేయడం సరైన పద్ధత? ఘటన జరిగిన 4 రోజులు అవుతున్నా ఎటువంటి స్పందన లేని కమిటీ సంఘం ఏ పరిస్థితుల్లో ఉంది? భయోందరణలో కాశీబుగ్గ వయస్సులు. కళింగ వైశ్య సంక్షేమ సంఘంలో అసలు ఏమి జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతోంది అన్న దానిపై న్యూస్ ఫోకస్ ప్రత్యేక కథలు. గత 2 ఏళ్లుగా కోట్ని రమేష్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జరిగిన లావాదేవీల యొక్క అకౌంట్స్ లో అవకతవకలు ఉన్నాయని, అకౌంట్స్ బహిర్గతం చేయాలని ఆ సంఘ సభ్యుడు జిల్లా సహాయ కార్యదర్శి కొంచాడ రాజా శ్రీకాంత్ పోరాటం చేస్తున్నారన్న సంగతి అందరికీ తెలిసిందే. 2 ఏళ్లుగా ప్రస్తుత అధ్యక్షుడు ఓన కృష్ణారావు కానీ మిగులు పెద్దలు కానీ సమాధానం ఇవ్వడానికి ఏమీ లేకో కానీ దాటవేస్తూ వచ్చారు. అయితే పేరుకి కృష్ణారావు అధ్యక్షుడైనా ఏ సభ్యుడు ప్రశ్నించినా సమాధానం మాత్రం కోట్ని రమేష్ నుండే వచ్చేదన్న సంగతి కాశీబుగ్గ ప్రతి వయస్సునికి తెలిసిందే. సంఘం ఎవరి చెప్పు చేతుల్లో ఉందో అన్నది అందరికీ విదితమే. అంతేకాదు మిగిలిన కార్యవర్గ సభ్యులలో అధిక శాతం కోట్ని రమేష్ బంధువర్గమే కావడం మరో విశేషం. గతంలో ఎంతో మంది బాధ్యతలు నిర్వహించినా రాని అనుమానం ఇప్పుడు రావడానికి గల కారణం ఏమిటి అని కూడా సంఘ పెద్ద ప్రశ్నించకపోవడం చూస్తే వాళ్ళ దౌర్జన్యానికి భయపడుతున్నారా లేక ప్రలోభాలకు లొంగిపోయారా అని పలువురు గుసగుసలాడుకుంటున్నారు. ఇప్పుడు నిజ నిర్ధారణ కమిటీలో 10 మంది పెద్దలు ఏ ప్రాతిపదికనంటే అకౌంట్స్ ని పూర్తి స్థాయిలో పరిశీలించా లేక ఆ కుటుంబం ఏమి చెప్తే అదే ఫైనల్ అనా? అన్నీ క్లియర్గా ఉన్నాయని సర్టిఫై చేశారు. పోనీ ప్రశ్నించిన వ్యక్తి నిర్ధారణ చేస్తే సంతృప్తికరంగా ఉన్నాయని వాళ్ళకి రాసి ఇచ్చారా? ఎలా సర్టిఫై చేశారని సామాన్య సభ్యుల సందేహం. అంతమంది సమక్షంలో సంఘ భవనంలో ప్రశ్నించిన వ్యక్తిపై దాడి జరిగితే ఇంతవరకు నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు కానీ మిగులు కుల పెద్దలు కానీ ఎటువంటి స్పందన కానీ చర్యలు కానీ లేకపోవడంపై కాశీబుగ్గ వైశ్య సంఘం నియంత పోకడలు కానవస్తున్నాయి. మిగులు పెద్దలు చేతగాని వాళ్ళ చావ చచ్చిన వాళ్ళ అంతకన్నా సంఘంని కోట్ని కుటుంబానికి వ్రాసి ఇచ్చేస్తే పోలా అంటూ స్థానికులు వ్యంగ్యంగా అనుకుంటున్నారు. విలువలతో కూడిన సంఘం నేడు విలువలను పాతర వేసిన సంఘంగా మారడానికి కారణం ఎవరు? సంఘం భవిష్యత్తు. సంఘంలో గల ప్రతి ఒక్కరి చేయూతతో పెరిగిన సంఘం నేడు కోట్ని కబంధ హస్తాలలో ఇరుక్కుపోవడం ప్రస్తుతం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. నేడు బాధితునికి సహాయంగా పలు వైశ్య సంఘాలు ఇతర కుల సంఘాలు నిలుస్తున్నా కాశీబుగ్గ వైశ్య సంఘం మాత్రం ఎందుకు స్పందించట్లేదని పలువురి ప్రశ్న. అయితే కారణం ఇదే. నేను పాత్రిక క్లీన్ చిట్ అడిగేస్తాను బిల్స్ లేదు. అయితే వీళ్ళు కూడా ఏంటంటే సభ 1,20,000 రూపాయలు 6,125 రూపాయలు బిల్స్ చూడగల చాలా కనిపించేది. అది ఇచ్చారు క్లీన్ చిట్. రేపు వీడి మీద పరువు నష్టం నాకు క్లీన్ చేయాలి ఇచ్చారు. పరువు నష్టం నా మీద 1,00,000 రూపాయలు వేశారు అనుకోండి. 9 మంది ఏం చేస్తారా? వాటర్ వేసుకొని ఇస్తారా? 9 మంది క్లీన్ చిట్ ఇచ్చారు. పరువు నష్టం దావా రేపు పొద్దున్న వేస్తే నా పరిస్థితి నా బతుకేట అవుతుంది. వీళ్ళు ఆలోచించారా అంటే వీళ్ళు తరం ఆలోచించారు. పెద్దలు అందరికీ నమస్కారం. వీళ్ళు ఏంటో ఆలోచించారంటే పేదోడికి పోయిన పర్వాలేదు ఉండాలి, ఆడు సజీవంగా ఉండాలి. డబ్బు కొనవాళ్ళు అంత మైత్రి స్టార్ట్ మరి అదే కదా కాదు. లేకపోతే 6,125 రూపాయలు తీసుకున్నప్పుడు ఎలా ఇచ్చేస్తారు? క్లీన్ చేయడం ఇస్తే రికార్డు 1,00,000 రూపాయలు నేను ఎలిజిబుల్ కాను, కష్టపడిస్తాను. 10,000 ఎలిజిబుల్ మీరు అంటే మీరు రాసుకోండి. రేపు పొద్దున కేసులు రాసుకోవాలి కదా. మీరు ఏంటి రాసుకున్నారా? రేపు పొద్దున వెళ్ళారు అది క్లీన్ చెప్పుకుంటారు. మన
కాదు యాక్టివిటీ కాదు. మనం ఏంటంటే అది మిగిలిపోకుండా మన వ్యవహారాన్ని ఇక్కడ సమస్య అండి. మేము పుట్టిన ఊళ్ళో ఇదే పక్కన ఎవరైనా వచ్చారు అనమాట, ఎక్కడ వచ్చారు అంటే తెలియదు సబ్జెక్ట్. ఆడికంటే బాడీ నెంబర్ ఇస్తారు, ఆడే ఇప్పుడు దోషిస్తారు. సీస్ అక్షితాలను పరిపాలించారు. దానికి సరైన ఎవరు యాక్షన్ తీసుకోవాలి. మా వాడికి ఇప్పుడు లైన్లో వచ్చింది కదా, సమావేశం అవుతున్నారు కదా, లైన్లో అవుతున్నారు. నేనే తప్పుగా పడేమన్నా మాట్లాడాను కూడా ఆయన అడగండి. జపాలు కొట్టేశారు కాబట్టి అది దొంగపడ్డారు వచ్చింది. వీళ్ళు అన్నారు నచ్చలేదు వచ్చేస్తున్నారు. పెద్ద మనుషులు ఆడి మాటలని చూస్తుంటే దెబ్బలు కాసినట్టు అవన్నీ దానికి పనిష్మెంట్ ఏంటి, దానికి ఎవడు మూల్యం చెల్లిస్తాడు. ఆడు తప్పు చేసాడు, అంతా అడిగే సమర్థించి కాకుండా ఎగనిస్ట్గా మాట్లాడి అయిపోయింది. ఓకే, ధన్యమని సంఘములో రిజిస్ట్రేషన్ సంఘములో రాజకీయాలు అడిగినోడికి పంటారా దాని ముందు నన్ను చెల్లిస్తాడు అడుగుతారు. నాకు ఇప్పుడు దెబ్బలు కొట్టారు, దాని మూల్యమే ఎవరు చెల్లిస్తాడు అని నీవు ఆ సంఘం దగ్గరే ఫిర్యాదు చేయరా? అంటే నీవు ఆ సంఘం దగ్గరే ఫిర్యాదు చేయరా? అది ఎలా న్యాయం వస్తుందో కానీ ఇవి మళ్ళీ ఇవి పాత తమకు. నేను ఇక్కడ వరకు నిలబడ్డాను, ఇది నిలబెట్టాను, 4 దెబ్బలు నాకు కొట్టారు. దీనికి మూల్యం ఎవడు చెల్లిస్తాడో నాకు న్యాయం చేయాలి. ఆ సంఘం దగ్గర నేను పెట్టరా? అది ఎలా న్యాయం వస్తుంది చూడాలి. సమస్యపై అసలు కాశీబుగ్గ వయస్సులు ఎలా స్పందిస్తున్నారో న్యూస్ ఫోకస్ ప్రజాస్పందన త్వరలో.